నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన శివునికి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా తెలుసుకోవాలండి. ఒకసారి దాని గురించి దీనిలో ఈ చిన్న వీడియో చేస్తున్నాను చూడండి. ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించి ముందు దానికి సంబంధించి ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం చేసుకుందాం చూడండి ఒకసారి. అయితే మనం తెలుసుకోవటం వల్ల మన శివుని యొక్క క్షేత్రాలు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను ఇవి చెప్తున్నానండి. ఇవి అన్నీ కూడా తెలియాలండి. మనం హిందువులుగా పుట్టాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరి మతాన్ని వాళ్ళు మనం కించపరచకుండా మన మతాన్ని ఎవరి మతాన్నైనా సరే మనం గౌరవించాలండి. మన మతాన్ని కూడా మనం గౌరవించుకోవాలి. ఈ హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి మనం ధర్మానుసారంగా మనం తెలుసుకోవాల్సిన మనం మనిషి అయి పుట్టిన తర్వాత ఓన్లీ లెగవటం తినటమే కాదండి, మనం దేవుళ్ళ గురించి కూడా కొన్ని పురాణాలు అట్లానే కొన్ని మంచిగా తెలుసుకుంటే ఆయన మన పిల్లలకు కూడా నేర్పించిన వాళ్ళు అవుతామండి. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మన పిల్లలకు కూడా మనం మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము, మంచి నడవడికని నేర్పించిన వాళ్ళు అవుతామండి. ఆ ఉద్దేశంతో నేను దేవుళ్ళకి సంబంధించి వీడియోలు చేస్తున్నానండి. నా వీడియోలకి ఎక్కువ వ్యూస్ వస్తాయా రావా అన్న ఆలోచన అయితే నాకు లేదండి. మంచి కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నా ఛానల్ మానిటైజేషన్ అయిద్దా లేదా అన్న కూడా నాకు తెలియదండి. ఇప్పుడున్న కాలాన్ని బట్టి భగవంతుడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏముందిలే అది చేస్తే మనకి ఏం రూపాయి వచ్చిద్దిలే అనుకుంటారండి. నేనైతే నా ఛానల్ మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా సరే నేను దేవుడి కంటెంట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకి తెలియచేయాలి అన్న ఉద్దేశంతో నేను నా ఛానల్ని రన్ చేస్తున్నానండి. నాకు రూపాయి వస్తుందన్న ఉద్దేశంతో కాదు, ఒకవేళ వస్తే అది భగవంతుడి కృప అని అనుకుంటానండి. ఎందుకంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబర్స్కి తెలుసండి 4000 గంటలు రావాలని చెప్తారు 1 ఇయర్ లోపు. ఇది దేవుడి కంటెంట్ కాబట్టి అంత త్వరగా ఎవరు చూడరండి. కాబట్టి నేను చూసినా చూడకపోయినా నేను దేవుడి కంటెంట్ అనేది అందజేయాలనే ఉద్దేశంతో నేను అందజేస్తున్నానండి. అంతేగాని డబ్బే ముఖ్యం అనుకుంటే మనం చాలా వీడియోస్ ఉన్నాయండి చేయడానికి. ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే అప్పుడప్పుడు మాత్రమే ఉపశమనం అనేది పొందుతామండి. కానీ దేవుడి కంటెంట్ అనేది మనం తెలుసుకుంటే జీవితాంతం మనం తెలుసుకున్నదే కాకుండా మనం మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతామండి. మనం ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతామో భగవంతుడి దగ్గరికి మనకు తెలియదండి. మనం ఉన్నంత కాలమైనా సరే మనం మన పిల్లలకి మంచి నేర్పిస్తారన్న ఉద్దేశంతో నేను నాకు తెలిసిన 4 మంచి మాటలు భగవంతుడు పలికించే మాటలను పలుకుతున్నాను. కానీ అండి ఇది నా సొంత ఆలోచన అయితే కాదండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పిల్లలకి మీరు మంచి విషయాలు నేర్పిస్తారని. ఏముందండి ఈ రోజుల్లో సాంగ్స్, పిల్లలు డ్యాన్స్ చేస్తారు. దేవుళ్ళ గురించి జ్ఞానం అనేది తెలుసుకుంటే వాళ్ళు కూడా జీవితంలో ఎలా నిలబడాలి, ఎలా మనం తప్పులు చేయొచ్చు చేయకూడదు అన్న ఉద్దేశం వాళ్ళకి అర్థమవుతుందండి. ఆ ఉద్దేశంతో నేను మన పండుగల గురించి కానీ పురాణాల గురించి కానీ అట్లానే కొన్ని దేవుళ్ళకి సంబంధించినవి కూడా ఇట్లా నేను అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఒకసారి. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల మోంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గ్రీష్మే సంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్రుతి. మనం మహామృత్యుంజయ మంత్రం కూడా చదువుకున్నాం చూడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారోకమో బంధన మృత్యో మృక్షీయమామృత. అయితే ఇప్పుడు మనం వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ఒకసారి చూద్దాం చూడండి. ఇది మనకు వచ్చేసి సోమనాథం అండి జ్యోతిర్లింగం. ఒకసారి చూడండి. సోమనాథేశ్వరుడు గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథం ప్రభాస పట్టణం గిరికి 39 కిలోమీటర్ల దూరం. ద్వారకా, పోరుబందర్, రాజకోట, అహ్మదాబాద్ నుండి నిత్యం బస్సులు ఉన్నాయి. ఇది అండి మన సోమనాథం యొక్క శివుని పిక్చరు. అయితే దానికి సంబంధించిన మ్యాటర్ కూడా చూద్దాం ఒకసారి చూడండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ జ్యోతిర్లింగం శ్లోకం. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ సోమనాథ ఆలయం గుజరాత్లోని కతియవాడ క్షేత్రంలోని సముద్ర తీరంలో ప్రతిష్ఠించబడి ఉంది. దీనినే ఇదివరకు ప్రభాస క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఇక్కడి జ్యోతిర్లింగం గురించి ఓ పురాణ గాథ ఉంది. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు మాత్రం దక్షుని చిన్న కుమార్తె అయిన రోహిణిపైనే ఎక్కువ ప్రేమానురాగాలతో ఉండేవాడు. ఇది గమనించిన దక్షుడు తన అల్లునికి ఎన్నో విధాల నచ్చజెప్పి చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. దాంతో ఉగ్రుడైన దక్షుడు చంద్రుని భయంకరమైన వ్యాధిగ్రస్తుడు కమ్మని శపించాడు. ఆ శాపానికి చంద్రుడు సమస్త జగంపై తన సుధా శీతలత్వాన్ని వర్షించే శక్తిని కోల్పోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చంద్రునితో ప్రభాస క్షేత్రంలో మృత్యుంజయ భగవాన్ని ఆరాధిస్తే శాప విమోచనం అవటమే కాకుండా వ్యాధి నుండి విముక్తి లభిస్తుందని చెబుతాడు. మృత్యుంజయుడైన శివుని కోసం చంద్రుడు తపస్సు చేయగా అమరత్వం కలిగేలా వరమిచ్చి దక్షిణ మాట ప్రకారం నెలలో 15 రోజులు నీ కళ తగ్గిపోతుంది, మరో 15 రోజులు నీ కళ రోజురోజుకి పెరుగుతూ వెన్నెల వెలుగులు పంచుతావు అని శివుడు చెప్పడంతో సంతోషించిన చంద్రుడు నువ్వు పార్వతీదేవితో సహా ఇక్కడే కొలువుండాలని శివుని ప్రార్థిస్తాడు. చంద్రుని కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో పార్వతీ సమేతంగా అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. చంద్రునికి సోముడు అనే పేరు ఉంది. చంద్రుడు శివుణ్ణి తన నాథుడిగా భావించి అక్కడ తపస్సు చేశాడు. కాబట్టి ఈ జ్యోతిర్లింగం సోమనాథుడిగా ప్రసిద్ధి పొందింది. ఇది అండి సోమనాథం యొక్క చిన్న వివరణ సోమనాథ క్షేత్రం గురించి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో. నెక్స్ట్ వన్ చూడండి, శ్రీశైలం. శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం ఏపీఎస్ఆర్టీసీ వారి బస్సులు అన్ని ప్రధాన నగరాల నుండి ఉన్నాయి. శ్రీశైలం అండి, ఇది వచ్చేసి పిక్చరు ఒకసారి చూడండి. మల్లికార్జున జ్యోతిర్లింగం. శ్లోకం: శ్రీశైల శృంగే విబుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావతంసం తమజ్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. శ్రీ మల్లికార్జున ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో శ్రీశైల శిఖరంపై నిర్మించబడి ఉంది. ఇది దక్షిణ కైలాసంగా పేరుగాంచింది. ఈ జ్యోతిర్లింగం గురించి, ఈ పర్వత మహత్యం గురించి పురాణ గాథలున్నాయి. శివుని కుమారులైన కార్తికేయుడు, గణపతి తమకు వివాహం జరిపించమని తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్తారు. ఎవరికి వారు ముందుగా నా వివాహమే జరిపించాలని పట్టుబడతారు. దాంతో వారిద్దరికి పార్వతీ పరమేశ్వరులు ఓ పరీక్ష పెడతారు. ఇద్దరిలో ఎవరు ముందుగా సమస్త భూమండలాన్ని చుట్టి వచ్చి తమ వద్దకు చేరుకుంటారో వారి వివాహం ముందుగా చేస్తామని చెబుతారు. కార్తికేయుడైన కుమారస్వామి తన నెమలి వాహనాన్ని తీసుకొని ప్రదక్షిణ చేసి రావాలని త్వరగా బయలుదేరి వెళ్తాడు. గణపతి స్థూలకాయుడవటం వలన, అందులో ఆయన వాహనం మూషికం అవటం వలన కుమారస్వామిలా ఎగిరి పడక ఎదురుగా ఉన్న తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం కంటే శాస్త్రసమ్మతమైంది ఏది ఉంటుందని సూక్ష్మంతో తెలుసుకొని వారి చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. కుమారస్వామి తన భూ ప్రదర్శనం పూర్తి చేసుకొని తిరిగి వచ్చేసరికి వినాయకుడికి సిద్ధి, బుద్ధి అనే 2 కన్యలతో వివాహం జరుగుతుంది. ఈ సంఘటనకు కోపం పట్టలేని కుమారస్వామి క్రౌంచ పర్వతం మీదికి వెళ్ళిపోతాడు. కుమారుని అలక తీర్చడానికి తల్లి పార్వతీదేవి కూడా అతని వెంటే వెళ్ళింది. ఆమె వెనుకనే శంకరుడు కూడా వెళ్ళి అక్కడ జ్యోతిర్లింగంగా వెలసాడు. అప్పటి నుండి మల్లికార్జున జ్యోతిర్లింగ పేరుతో ప్రసిద్ధి పొందాడు. ఈ లింగాన్ని ప్రప్రదంగా మల్లికా పుష్పాలతో అర్చన చేసే సాంప్రదాయం ఉంది. ఇదే అండి మనకు వచ్చేసి మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలానికి సంబంధించి చిన్న వివరణ. తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇట్లా ఇస్తున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉజ్జయిని అండి. ఇది వచ్చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు క్షిప్రా నదీ తీరం మధ్యప్రదేశ్లోని ఇండోర్కి 53 కిలోమీటర్ల దూరం ఉంది. బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. శ్లోకం: అవంతికాయం విహితావతారం ముక్తి ప్రదానయ చ సజ్జనానం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. పరమ పవిత్రమైన ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంది.
క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ ఉజ్జయిని నగరానికి అవంతికాపురి అనే పేరు కూడా ఉంది. ఇది భారతదేశంలోని పరమ పవిత్రాలైన సప్తపురాల్లో ఒకటి. ఈ జ్యోతిర్లింగం గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం అవంతికాపురంలో వేద అధ్యయనపరుడు, తపోనిష్ఠ గరిష్ఠుడు, అత్యంత తేజస్శాలి అయిన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి శివభక్తులైన 4 కుమారులు ఉన్నారు. అక్కడికి సమీపంలోని రత్నమాల పర్వతాలపై దూషణుడు అనే దుష్టరాక్షసుడు తిరుగుతుండేవాడు. అతడు బ్రాహ్మణుని తపస్సుకు భంగం చేయాలన్న తలంపుతో అక్కడకు వచ్చాడు. ఆ రాక్షసుడు బ్రహ్మవరాన్ని పొందిన మహాశక్తిశాలి కూడా. ఆ వరం పొందానన్న అహంతో దూషణుడు చేసే అకృత్యాలు ఎవరూ భరింపలేనివిగా ఉంటాయి. ముందుగా దుష్టదూషణుడు ఉజ్జయిని నగరాన్ని ముట్టడించి అక్కడంతా అల్లకోలం సృష్టిస్తాడు. శివభక్తులైన బ్రాహ్మణ కుమారులు 4 తమ నగరాన్ని రక్షించమని శంకరుని వేడుకుంటారు. వారలా శివుణ్ణి ప్రార్థించడం సహించలేని రాక్షసుడైన దూషణుడు ఆగ్రహోదగ్రుడై ఆ 4 అంతమందించాలని అనుకుంటుండగా కళ్యాణకారకుడైన శివభగవానుడు తన హూంకారంతో ఆ దారుణ దుష్టరాక్షసుని అక్కడికక్కడే భస్మమొనొచ్చాడు. భగవంతుడు అక్కడ హూంకార సహితంగా ప్రత్యక్షమవడం వల్ల ఆయనకు మహాకాలుడు అనే పేరు వచ్చింది. అందువల్లే శివుడు ఇక్కడ మహాకాళేశ్వరుడి పేరుతో జ్యోతిర్లింగంగా వెలసి అందరికీ ఆరాధ్య దైవమైనాడు. ఇది అండి మనకి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి చిన్న వివరణ. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అని చిన్న అయినా సరే మనం తెలుసుకుంటే మంచిదండి మన జ్యోతిర్లింగాల గురించి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఓంకారేశ్వర్ అండి. ఇది వచ్చేసి ఓంకారేశ్వరుడు మహారాష్ట్రంలో నర్మదా తీరంలో కాండ్వా అజ్మీర్ లైన్లో ఓంకారేశ్వర్ రోడ్డు చిలీతో అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరం బస్సులో చేరవచ్చు. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూడండి ఒకసారి. వచ్చేసి ఇక్కడ శ్లోకం: కావేరిక నర్మదాయోః పవిత్రే సమాగామే సజ్జన తారణాయ సదైవ మాం ధాతృపురే వం తంసం ఓంకారమీశం శివమేక మీడే. ఓంకార జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని పవిత్ర నర్మదా నదీ తీరంలో ఉంది. ఈ ప్రదేశంలో నర్మదా నది 2 పాయలుగా చీలి మధ్య ప్రదేశం ఒక దీపంగా ఏర్పడింది. ఈ దీపాన్ని మాందాత పర్వతమని, శివపురి అని అంటారు. నది నుండి ఒక పాయ పర్వతానికి ఉత్తరం వైపుగా, మరో పాయ దక్షిణం వైపుగా ప్రవహిస్తుంది. దక్షిణం వైపు ప్రవహించేదే ప్రధాన పాయగా గుర్తించబడుతుంది. ఈ మాందాత పర్వతం మీద ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం నెలకొని ఉన్నది. ప్రాచీన కాలంలో మాందాత మహారాజు ఈ పర్వతం మీద గొప్ప తపస్సు చేసి శివభగవాన్ని ప్రసన్నం చేసుకున్నాడు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి 2 స్వరూపాలు ఉన్నాయి. ఒకదాన్ని అమలేశ్వర నామంతో పిలుస్తారు. ఇది నర్మదా నది దక్షిణ తీరంలో ఓంకారేశ్వరుడికి కొద్ది దూరంలో ఉంటుంది. వేరువేరుగా ఉన్న రెండింటినీ ఒకటిగానే పరిగణిస్తారు. వీటికో పురాణ గాథ ఉంది. ఒకసారి నారద మహర్షి వింధ్యాపర్వతం మీద తపస్సు చేస్తుండగా అతనికి వింధ్యాపర్వతం కన్నా పెద్దది ఈ ప్రపంచంలోనే లేదన్నంతగా కనబడటమే కాక అది ఓ పెద్ద మానవాకారంలో కనబడుతుంది. అయితే నారదుడు మేరు పర్వతమే వింధ్యాపర్వతం కన్నా పెద్దదంటాడు. దాంతో వింధ్యాపర్వతుడు నర్మదా నది ఒడ్డున శివుని గురించి గొప్ప తపస్సు చేస్తాడు. వింధ్య తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం అనుగ్రహిస్తాడు. వింధ్యాచలానికి వరం ఇచ్చే వేళ సమస్త ఋషులు మునిగణం అక్కడికి విచ్చేస్తారు. వారి ప్రార్థనానుసారం శివభగవానుడు తన ఓంకారేశ్వర నామక లింగాన్ని 2 భాగాలుగా చేశాడు. అలా ఒకదానికి ఓంకారేశ్వరుడు, రెండవ దానికి అమరేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇది అండి మనకి ఓంకారేశ్వరని జ్యోతిర్లింగం యొక్క వివరణ చిన్నది. నెక్స్ట్ చూడండి కేదార్నాథ్. ఇది కేదార్నాథ్ అండి. ఇది వచ్చేసి కేదార్నాథ్ పిక్చరు. కేదారేశ్వరుడు ఉత్తరప్రదేశ్ ఋషికేశ్ నుండి సోన్ ప్రయాగ్ వరకు బస్సు అక్కడి నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరం కొండలెక్కి వెళ్ళవలసి ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతం, చలి ఎక్కువ, కావలసిన సరంజామాతో వెళ్ళవలసి ఉంటుంది. చలికోటని అవన్నీ ఇంకా ఉంటాయండి వేసుకునేవి, కాళ్ళకు వేసుకునే సాక్స్ లాంటివి అక్కడ కొంచెం వేసుకోవాలి కదండి చలి ప్రదేశంలో. చూడండి ఒకసారి. కేదార్నాథ జ్యోతిర్లింగం. శ్లోకం: మహ్యాద్రి పాశ్వేచ తటే రమంతం సంప్యూజ్యమానం సతతం మునీసం సురాసురైరక్ష మహోర గార్జై కేదారమీసం శివమేక మీడే.
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం పర్వతరాజైన హిమవంతుని కేదార నామక శిఖరంపై ఉంది. ఇక్కడ ప్రకృతి శోభ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ శిఖరం పశ్చిమ భాగంలో పుణ్యమతి మందాకిని నది తీరంలో అవతరించిన కేదారేశ్వర మహాదేవ మందిరం ఉంటుంది. శిఖరం తూర్పున అలకనంద నది యొక్క సుందర తీరంలో బద్రీనాథుని ప్రసిద్ధ మందిరం ఉంది. అలకనంద నది మందాకిని నదులు రెండు కిందికి వచ్చి రుద్రప్రయాగలో సంగమిస్తాయి. ఈ విధంగా పరమ పవిత్ర గంగా నది స్నానం చేసే భక్తులకు కేదారేశ్వర బద్రీనాథుల చరణాలు కడిగిన జలాల స్పర్శ లభిస్తుంది. హిమాలయాల్లోని కేదార్నాథ శిఖరం పైన ధర్మకుమారులైన నరనారాయణులు అనేక సంవత్సరాలు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తారు. తపస్సు చేసిన నాళ్ళు ఒంటికాల మీద నిరాహారులై శివనామ జపం చేస్తారు. వారి భక్తికి తపస్సులోని నియమనిష్టలకు పరమశివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అభయమిస్తాడు. శివుని మాటలకు సంతోషించిన నారాయణులు, నువ్వు శివలింగ ఆకారంలో ఇక్కడే ప్రతిష్ఠితం అవ్వాలి. నీ నివాసంతో ఈ ప్రాంతమంతా పరమ పవిత్రంగా బాసిల్లుతుంది అని భక్తితో చేతులు జోడించారు. శివభగవానుడు వారి కోరికను మన్నించి మందాకిని నదీ తీరంలో నరనారాయణులు తనను ప్రార్థించిన ప్రదేశంలో జ్యోతిర్లింగ రూపంలో వెలుస్తాడు. ఈ మహాశివ జ్యోతిర్లింగం పర్వతరాజైన హిమవంతుని కేదారనామ శిఖరం మీద ఉండడం వల్ల ఇది కేదార్నాథ జ్యోతిర్లింగంగా బహుళ ప్రాచుర్యం పొందింది. ఇది అండి కేదార్నాథ జ్యోతిర్లింగం గురించి చిన్న వివరణ. నెక్స్ట్ చూడండి, భీమశంకరం. ఇది వచ్చేసి ఈ పిక్చరు భీమశంకరం అండి. భీమశంకరం మహారాష్ట్రలోని పూనాలో భీమా నది ఒడ్డున భీమశంకర జ్యోతిర్లింగం అనేది ఇక్కడ ఉన్నదండి. అయితే ఇక్కడ చూడండి, మనం భీమశంకరం జ్యోతిర్లింగం గురించి శ్లోకం. యాం ఢాకిని శాకినీక సమాజే నిషేవ్యమానం పిసితాసనైచ సదైవ భీమాది పద ప్రసిద్ధేతం శంకరం భక్తశతం నమామి. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూనాలో భీమ నది ఒడ్డున ఉన్నది. భీమ రాక్షస సంహారం ఇక్కడ జరగటం వల్ల శివుడు భీమేశ్వర జ్యోతిర్లింగంగా ఇక్కడ ప్రసిద్ధి పొందాడు. భీముడు అనే మహాప్రతాపశాలి అయిన రాక్షసుడు కామరూప ప్రదేశంలో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉండేవాడు. అతను రాక్షసేశ్వరుడైన రావణుని కనిష్ట సోదరుడైన కుంభకర్ణుని కుమారుడు. అతని బాల్యదశలోనే శ్రీరామచంద్రుని చేత తన తండ్రి వధింపబడ్డాడన్న విషయం యుక్త వయసులో తెలుసుకుంటాడు. విష్ణు భగవాన్ని అవతారమైన శ్రీరామునిపై కోపోద్రిక్తుడై అతనిపై పగ తీర్చుకోవాలని ఉపాయాలు ఆలోచిస్తుంటాడు. అందుకోసం తపస్సు చేసి లోక విజేత అవ్వాలని బ్రహ్మదేవుని నుండి వరం పొందుతాడు. తర్వాత కామరూప దేశ రాజైన సుదక్షిణ మహారాజుపై దండెత్తి ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. మహారాజును అతని అనుచర వర్గాన్ని తన బందీలుగా చేసుకున్నాడు. భీముని కారాగార గృహంలో ఉన్న సుదక్షిణుడు తనకెదురుగా పార్థివ శివలింగాన్ని ఉంచుకొని భగవాని ధ్యానంలో గడిపేవాడు. ఇది చూసిన రాక్షసుడు సహించలేక శివలింగంపై కత్తి దూశాడు. అతని కరవాల స్పర్శకి శివలింగంలోని శంకరుడు ప్రత్యక్షమై మూడో కన్ను తెరవగానే భీముడు బూడిదయ్యాడు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన ఋషులు దేవతలు పరమేశ్వరుని స్తుతించి, దేవదేవ, లోక కళ్యాణార్థం నీవు ఇక్కడే నివాసం ఉండు. నీ నివాసం వల్ల ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అని ప్రార్థించారు. అప్పటి నుండి అక్కడ భీమేశ్వరుడు జ్యోతిర్లింగంగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఇది అండి భీమశంకర జ్యోతిర్లింగం గురించి చిన్న వివరణ. ఇవి చిన్నదైనా సరే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఒక్కొక్కటి నేను చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వారణాసి కాశీ శ్రీ విశ్వేశ్వర స్వామి అన్ని చోట్ల నుండి నేరుగా రైలు మార్గం ఉంది, విమాన సౌకర్యము ఉంది, నేరుగా వెళ్ళవచ్చు. వారణాసి ఒకసారి చూడండి. ఇక్కడ విశ్వనాథ జ్యోతిర్లింగం శ్లోకం. సానందమానంద వనే వసంతం ఆనంద కందం హతపాప బృందం వారణాసీనాథ మానాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశ్వనాథ జ్యోతిర్లింగం కూడా ఒకటి. ఈ జ్యోతిర్లింగం ఉత్తర భారతదేశంలోని కాశీనగరంలో నెలకొని ఉంది. ఈ నగరానికి ప్రళయకాలంలో కూడా ఎలాంటి లోపము రాదు. ఆ సమయంలో పరమేశ్వరుడు తన నివాస స్థలమైన ఈ నగరాన్ని త్రిశూలం మీద నిలుపుతాడు. సృష్టికి తొలి స్థలంగా ఈ నగరాన్ని పేర్కొంటారు. విష్ణు భగవానుడు తన సృష్టి కార్యకలాపంలో తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నది కూడా ఇక్కడే. అగస్త్య మహర్షి కూడా ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శంకరుని సంతుష్టి చేసుకున్నాడు.
ఈ పవిత్ర నగరానికి ఉత్తరాన ఓంకార ఖండం, దక్షిణాన కేదార ఖండం, మధ్యలో విశ్వేశ్వర ఖండం ఉన్నాయి. ప్రసిద్ధ విశ్వేశ్వర జ్యోతిర్లింగం విశ్వేశ్వర ఖండంలో ప్రతిష్ఠితమైంది. శక్తికి స్త్రీ రూపం పార్వతీమాత అని, పురుష రూపం శంకరుడని సాక్షాత్తు ఆ పరమాత్ముడే స్పష్టం చేశాడు. అందుకే వీరిని ఆదిదేవులని అంటారు. ఈ దైవశక్తులే స్త్రీ పురుషుల సృష్టి కారణమవుతున్నాయి. వారెప్పుడు తమ తల్లిదండ్రులను చూడకపోవటం వల్ల వేదన చెందుతారు. శక్తి దేవతకు తపస్సు చేస్తే మంచిదని దివ్యవాణి పలుకుతుంది. ఆమెకు తను నిష్ఠగా తపస్సు ఆచరించడానికి అనువైన ప్రదేశమే కనిపించలేదు. అప్పుడు శివభగవానుడు కాశీనగరాన్ని నిర్మించి అక్కడే విశ్వనాథుడి పేరుతో స్థిర నివాసం ఏర్పరచుకుంటాడు. అప్పటి నుండి విశ్వనాథ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందాడు. వారణాసిలో గంగా నది ఒడ్డున జ్యోతిర్లింగ రూపంలో ఉన్న ఇక్కడి శివభగవానుడు కాశీ విశ్వనాథునిగా, కాశీ విశ్వేశ్వరునిగా అనంత భక్తకోటి చేత విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. ఇది అండి చిన్న వివరణ. మనకి విశ్వనాథ జ్యోతిర్లింగం వారణాసి గురించి చిన్నది వివరణ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నాసికా త్రయంబకం. ఈ పిక్చర్ వచ్చేసి నాసికా త్రయంబకం అండి. నాసికా త్రయంబకం త్రయంబకేశ్వర స్వామి మహారాష్ట్ర బొంబాయి నుండి నాసిక్ 184 కిలోమీటర్లు, నాసిక్ నుండి 30 కిలోమీటర్ల దూరం బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి దీని వివరణ. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. శ్లోకం. సహ్యాద్రి శీర్షే విమలేవ సంతం గోదావరి తీర పవిత్ర దేశే యదస్సనాతు పాతకం మాసునాసం ప్రయాతీతం త్రయంబకమీశామీడే. శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్లో నెలకొని ఉంది. శివపురాణంలో ఈ జ్యోతిర్లింగానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఒకసారి గౌతమ మహర్షి ఆశ్రమంలో నివసించే బ్రాహ్మణ పత్నులకు ఆయన ధర్మపత్ని అహల్య పైన గౌతముని పైన అసూయ కలుగుతుంది. అప్పుడు వారందరూ తమ భర్తలను గౌతమ మహర్షికి అపకారం కలిగించేలా ప్రేరేపించారు. దీనికోసం ఆశ్రమంలోని బ్రాహ్మణులందరూ విష్ణుదేవుడైన గణపతిని ఆరాధించి ప్రసన్నం చేసుకుని గౌతమ మహర్షిని ఆశ్రమం నుండి వెడలగొట్టే వరమొసంగమని అడుగుతారు. గణపతి విధిలేని పరిస్థితుల్లో ధేనువు రూపాన్ని ధరించి గౌతముని పొలానికి చేరి అక్కడ గడ్డి మేస్తుంటాడు. పొలంలోని పంటనంతా మేస్తున్న గోవుని చూసి మహర్షి సుకుమారంగా ఓ గడ్డి పరకతో దాన్ని అదిలిస్తాడు. ఆస్పర్శకే గోవు ప్రాణాలు విడుస్తుంది. గౌతముడు ఎంతో బాధపడి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై దుష్టులైన గౌతముని ఆశ్రమవాసులను అంతమొందించాలనుకుంటుండగా గౌతముడు వారి తప్పులను మన్నించమని, వారి పాపాలను కడిగేసుకోవడానికి పవిత్ర నదిని ప్రసాదించమని వేడుకొంటాడు. గౌతమ మహర్షి మాటలతో ఆగ్రహం తగ్గిన శంకరుడు గోదావరిని పిలిచి అక్కడ నివాసం ఏర్పరచుకోమంటాడు. గోదావరి అందుకు అంగీకరించి శివుణ్ణి కూడా అక్కడే ఉండమని కోరడంతో జ్యోతిర్లింగం రూపంలో అక్కడ ఉండడానికి తన సమ్మతిని తెలియజేస్తాడు. అప్పటి నుండి శివభగవానుడు నాసిక్లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కుతాడు. ఇది అండి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసికా త్రయంబకం వివరణ, చిన్న వివరణ. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి పర్లి వైద్యనాథేశ్వర్. ఇది వచ్చేసి మహారాష్ట్రంలో పర్భిణి జంక్షన్ దగ్గర నుండి 40 కిలోమీటర్ల దూరంలోని పర్లి వైద్యనాథ్ రైల్లో చేరవచ్చు. ఇక్కడ వైద్యనాథ్ జ్యోతిర్లింగం చూడండి ఒకసారి. వైద్యనాథ జ్యోతిర్లింగం. శ్లోకం. పూర్వోత్తరే ప్రజ్వలికా నిదానే సదా వసంతం గిరిజా సమేతం సురారాధిత పాద పద్మం శ్రీ వైద్యనాథం తమాహం నమామి. ప్రసిద్ధమైన శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని బిర్ జిల్లాలోని పార్లీలో నెలకొని ఉంది. ఒకసారి రాక్షసరాజు రావణాసురుడు హిమాలయానికి వెళ్ళి శివభగవాని దర్శనార్థం అక్కడ ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఒకదాని తర్వాత మరొకటిగా తన శిరస్సును ఖండించి శివలింగానికి అర్పణ చేస్తుంటాడు. ఆ విధంగా తన 9 తలలు ఖండించి శివార్పణం చేసి 10వ తలను కూడా ఖండించి శివలింగానికి అర్పించబోవగా పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. శిరస్సును ఖండించబోతున్న రాముణ్ణి చేయబట్టుకొని అతను చర్యను నివారించి అంతకుముందు తనకు అర్పించిన 9 తలలను ఎప్పట్లా యథాస్థానంలో ఉండేలా అనుగ్రహిస్తాడు. నీ తపస్సుకు మెచ్చానని ఏదైనా వరం కోరుకోమని ఆనతి ఇస్తాడు. అప్పుడు రాక్షసరాజైన రావణాసుడు తనకు ప్రీతిపాత్రమైన శివలింగాన్ని తన రాజధాని లంకా నగరానికి తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వమని కోరతాడు. ఆ వరం అనుగ్రహించి శివుడు ఓ షరతు కూడా పెడతాడు. మార్గమధ్యంలో దీన్ని ఎక్కడా కింద పెట్టకూడదని ఆ షరతు రావణుడు ఆ షరతుకు అంగీకరించి శివలింగాన్ని తీసుకొని లంకా నగరానికి పయనమవుతాడు.
మార్గమధ్యంలో అనుకోని పరిస్థితుల్లో ఆ గోపబాలుని చేతిలో శివలింగం పెడతాడు. ఆ బాలునికి శివలింగం భారంగా తోచి తప్పనిసరి పరిస్థితిలో నేలపై పెడతాడు. ఆ తర్వాత రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ శివలింగాన్ని పైకెత్తలేకపోతాడు. అలా ఆ శివలింగం వైద్యనాథ పేరుతో జ్యోతిర్లింగంగా అక్కడే ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటుంది. వైద్యనాథ జ్యోతిర్లింగం అండి, దాని గురించి చిన్న వివరణ ఇది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, నాగనాథు. ఇది నాగనాథు జ్యోతిర్లింగం అండి. నాగనాథు శ్రీ నాగేశ్వరుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. ద్వారకా నుండి సముద్రం మీద ప్రయాణించి గోపి తల వెళ్ళే బస్సులో నాగనాథు వద్ద దిగి వెళ్ళవలెను. చాలా చిన్న ఊరు. ఒకసారి చూడండి, ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం. శ్లోకం: యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైచ భోగైః సద్భక్తి ముక్తి ప్రథమేశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. శివ భగవానికి ప్రసిద్ధి చెందిన ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకాలో ఉంది. పూర్వం సుప్రియుడు అనే పేరు గల గొప్ప ధర్మాత్ముడు సదాచారుడు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను శివభగవాన్ని అనన్య భక్తుడు. సుప్రియుడు ఎల్లప్పుడూ ఆ పరమేశ్వర అర్చనలో, ఆరాధనలో ధ్యాన నిమగ్నుడై ఉండేవాడు. తన సమస్త కర్మలు శివునికే అర్పిస్తూ మనోవాకాయ కర్మల ద్వారా పరిపూర్ణంగా శివధ్యానంలోనే గడిపేవాడు. ఇతని శివభక్తిని చూసి దారుకుడు అనే రాక్షసుడు సహించలేకపోయాడు. సుప్రియుని శివపూజలు ఏ రకంగానూ నచ్చేవి కావు. అతని శివపూజలు ఎలాగైనా నిరోధించాలని పట్టుదలతో ఉంటాడు. ఒకసారి సుప్రియుడు ఓ పడవలో ప్రయాణం చేయడం దారుకొని కంటపడింది. ఇదే అదను అనుకొని ఆ నౌకను ముట్టడించి సుప్రియుడి మిగిలిన యాత్రికులని బంధించి తన రాజధానికి తీసుకెళ్లి బందీలుగా ఉంచుతాడు. బందీగా ఉన్న సుప్రియుడు శివపూజలు చేయలేదనుకుంటాడు. కానీ సుప్రియునికి కారాగారంలో కూడా నియమానుసారంగా శివారాధనలు అర్చనలు కొనసాగిస్తుంటాడు. అది తెలుసుకున్న దారుకుడు అతన్ని సంహరించబోతే శివుడు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై సుప్రియుడికి పాశుపతాస్త్రాన్ని అందిస్తాడు. ఆ అస్త్రంతో సుప్రియుడు రాక్షసుడైన దారుకుడిని వధించి శివధామానికి చేరుకున్నాడు. శివభగవాన్ని ఆదేశానుసారంగానే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వరుడనే పేరు వచ్చింది. అందుకే ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగంగా అప్పటి నుండి ప్రసిద్ధి చెంది శివభక్తుల చేత విశేషమైన పూజలు అందుకుంటుంది. ఇది అండి మనకి నాగనాథు జ్యోతిర్లింగ క్షేత్రం గురించి చిన్న వివరణ. నెక్స్ట్ చూడండి, రామేశ్వరం. రామేశ్వరం వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి తమిళనాడులో చెన్నై నుండి నేరుగా రైలు మార్గం ఉంది. మానామదురై జంక్షన్కి 92 కిలోమీటర్ల దూరం అండి. ఇది వచ్చేసి ఒకసారి చూడండి, మనకి రామేశ్వర జ్యోతిర్లింగం. శ్లోకం: సుత్రామ పన్ని జలరాశి యోగి నిబధ్య సేతుం విసిగై రసంకై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నేతన్నమామి. రామేశ్వర జ్యోతిర్లింగం గురించి ఉంది. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరంలో నెలకొని ఉంది. ఈ జ్యోతిర్లింగ ప్రతిష్ట పురుషోత్తముడైన శ్రీరాముని ద్వారా జరిగింది. సీతాన్వేషణలో శ్రీరామచంద్రుడు లంకకు పయనమై వెళ్తుండగా దాహార్తుడై హిందూ మహాసముద్రం చివరకు చేరుకున్నాడు. అక్కడ దాహం తీర్చుకోబోతుండగా ఆకాశవాణి మాటలు ఈ విధంగా వినిపిస్తాయి: నన్ను పూజించకుండానే జలపానం చేస్తున్నావా అని. అప్పుడు వెంటనే శ్రీరాముడు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి భక్తిగా పూజలు నిర్వహిస్తాడు. అందుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమే రావణుని కబంధ హస్తాల నుండి సీతను త్వరలోనే విడుదల చేస్తానని రామునికి ఆశీస్సులు అందజేస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని గురించి మరో కథ కూడా ఉంది. రావణ వధానంతరం తను దర్శించిన ఋషి ముని పొంగవులతో రాముడు రావణుని వధించిన పాపానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పమని కోరతాడు. వారంతా శివలింగాన్ని ప్రతిష్ఠించమని సూచిస్తారు. హనుమంతుడు శివలింగం తీసుకురావడానికి కైలాస పర్వతానికి వెళ్ళి వచ్చేసరికి సమయం మించిపోతుందేమో అన్న భయంతో అక్కడ సీతాదేవితో శివలింగ ప్రతిష్ఠ జరిపిస్తాడు. అది చూసి బాధపడిన హనుమంతునితో నువ్వు కావాలనుకుంటే ఈ లింగాన్ని ఇక్కడ నుంచి పెకలించు అంటాడు శ్రీరాముడు. ఎంత ప్రయత్నించినా ఫలించకపోగా ఆ లింగానికి కోసుడు దూరంలో పడి మూర్ఛబోతాడు. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న హనుమంతుడు శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపంగా సాక్షాత్కరించాడు. అది శంకర్ని మహిమగా గుర్తించి అంతా శివుణ్ణి కీర్తిస్తారు. ఇది అండి రామేశ్వర జ్యోతిర్లింగం గురించి చిన్న వివరణ. నెక్స్ట్ వచ్చేసి కృష్ణేశ్వరం అండి. ఇది వచ్చేసి చివరిది 12వది. ఒకసారి చూడండి, ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. కృష్ణేశ్వరుడు మహారాష్ట్రంలో దౌలతాబాద్కు 20 కిలోమీటర్ల లోపు ఉంటుంది. బస్సులు ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది
గుస్సేశ్వర జ్యోతిర్లింగం. శ్లోకం ఇలా ప్రదేశే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వరేణ్యం వందే మహోదరతర స్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. గుస్సేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాదులో ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఆఖరి జ్యోతిర్లింగం. దీనికి గుస్సేశ్వరుడు, గృణేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాన్ని గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. దక్షిణ దేశంలో దేవగిరి పర్వత సమీపంలో సుధాముడు అనే అత్యంత తేజస్శాలి తపోనిష్ట గరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. వారిద్దరూ అన్యోన్యంగా ఎంతో ప్రేమగా ఉంటూ సంసార జీవనం సాగిస్తుండేవారు. కానీ ఎంతకాలానికి వారికి సంతానం మాత్రం కలగలేదు. సుదేహ సంతానం కావాలని ఎంతగానో పరితపించిపోయేది. సంతానం కోసం ఆమె పట్టుబట్టి సుధామునికి తన చెల్లెలతో ద్వితీయ వివాహం జరిపించింది. భార్య సుదేహ కోరిక పట్టుదలపై ఆమె చెల్లెలు గుస్మను పెళ్లి చేసుకుంటాడు సుధాముడు. ఆమె శివభగవాన్ని భక్తురాలు. ఆ పరమేశ్వరుని కృప వల్ల ఆమెకు పుత్రుడు ఉదయించాడు. ఇది సుధహకు అసూయ కలిగించింది. చివరికి ఆమె ఆ బాలుని అంతమొందించేందుకు కూడా వెనుకాడలేదు. గుస్మాదేవి అన్నిటికీ భగవానుడే ఉన్నాడనుకొని శివార్చనలో నిమగ్నమై ఉంది. శివుడు ప్రత్యక్షమే ఆమె బిడ్డను ఆమెకు తిరిగి ఇవ్వడమే కాకుండా ఇంతటి అకృత్యానికి పాల్పడిన సుదేహను శపించబోతుంటే గుస్మ అడ్డు తగిలి తన సోదరుని క్షమించమని వేడుకుంది. అంతేకాదు లోక కళ్యాణార్థం ఆ దేవుణ్ణి అక్కడే కొలువై ఉండాలని కోరింది. ఆమె కోరికను మన్నించాడు శివుడు. గుస్మాదేవి ద్వారా ఆరాధింపబడ్డ కారణంగా శివుడు అక్కడ గుస్మేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందాడు. గుస్మేశ్వర ప్రసిద్ధి పొందాడు. ఇది కృష్ణేశ్వరం జ్యోతిర్లింగం గురించి అండి చిన్న వివరణ. ఇవి మనకి వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు. మొత్తం కూడా 12 ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే శివుని క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే ఉద్దేశంతో తెలుసుకుంటాను ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేశానండి. చిన్నది అయినా అంటే 30 మినిట్స్ ఉంటుందండి. కాకపోతే మీరు తెలుసుకుంటాను ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.